సరిపడా ఉప్పు, కొంచెం పులుసు మసాలాలే, మూత వేసుకుందాం. చిన్న చేపలు మనకు ఎప్పటికి దొరకాయి కదండి. పెద్ద చేపలు అయితే ఎప్పుడైనా దొరుకుతాయి, ఏ సీజన్లోనైనా దొరుకుతాయి. చిన్న చేపలు మాత్రం ఇప్పుడైతే ఎక్కువ దొరుకుతాయి. ఆయిటి వడంగా ప్రతి చేపకు శని ఉన్నది. చేపల్లో ఇప్పుడు టేస్ట్ ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఆయిటి పడేటప్పుడు, వర్షాకాలం వచ్చేటప్పుడు ప్రతి ఒక్క చేపకు శనే ఉన్నది. ఇగో దీని నిండా ఇప్పుడున్నంత టేస్ట్ ఎప్పుడు ఉండయి. ఎప్పుడైనా దొరికితే వండుకోండి. ఇప్పుడైతే ఈ సీజన్లో తెల్ల చేపలు చిన్నవి చాలా మంచిగా ఉంటాయి. మాకైతే ఇక్కడ ఎక్కువ దొరకాయి. అంతటి సంగతి ఏమో నాకు తెలియదు, కానీ మాకైతే మా ఏరియాకి ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి. దొరికినాడు మాత్రం ఖచ్చితంగా తెచ్చి వండుకుంటాం. ఇవాళ దొరికినవి నా కొడుకు తీసుకొచ్చిండు, వండుతాను నేను. ఇంకా చెప్తే మంచిగా ఉన్నది. ఉల్లిగడ్డ పేస్ట్, ఉల్లిగడ్డ నూనెలో వేపి పేస్ట్ నూనె, పులుసు కోసం వాటర్ వేసుకున్నా. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు చేపలు వేస్తా. చిన్న చేపలు అయితే పులుసు చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఈ దగ్గర అండరాదు కదా, అందుకనే వీటిని తుక్కు తుక్కు కాకుండా పులుసులు ఎత్తాను. కొంచెం సేపు ఒక 5 నిమిషాలు ఉడికితే కొత్తిమీర వేసి బంద్ చేసుకుందాం. చిన్న చేపల పులుసు అయితే రెడీ. కొత్తిమీర వేసి బంద్ చేద్దాం. చిన్న చేపలు ఎప్పుడు దొరికినా కూడా వండుకోండి. చిన్న చేపలు ఉన్నంత టేస్ట్ పెద్ద చేపలు ఉండదు కూడా. నాకైతే బాగా నచ్చుతాయి చిన్న చేపలు. ఎప్పుడు ఎక్కడ చిన్న చేపలు కనబడ్డా మా ఊళ్ళో అయితే నా కోసం ఖచ్చితంగా తీసుకొస్తారు. బాయ్ అండి. చేపల కూర అయితే రెడీ. హలో అండి.